ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ దోశ కారం. కారం ఈ దోశ అయితే నా ఫేవరెట్. ఫ్రిడ్జ్లో పొద్దున్న చేసిన చట్నీ ఉంది, అది బయటికి తీయమంటే మాత్రం దీలా. అది ఇప్పుడు నేను పోయి తిట్టి అరిచి ఇంకా నేను ఫ్రిడ్జ్లోంచి ఆ చట్నీ తీసి బయట పెట్టుకొని ఇప్పుడు నేను తిని చేసుకోవాలన్నమాట. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. తిడితేనే వీళ్ళకి, అరుస్తేనే వీళ్ళకి, కొడితేనే వీళ్ళకి. ఈ జనరేషన్ ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది. గట్టిగా అరుస్తే ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటారు, కొడితేనేమో కొట్టడం తప్ప మీకేమీ రాదా అంటారు. ఒకసారి చెప్తే వినాలి కదా, వినరు, పట్టించుకోరు. ఎంత విసుగు వస్తుందో ప్రాణానికి అసలు. మేము చదువుకున్న రోజుల్లో పొద్దున్న లేసి పని చేసుకొని స్కూల్కి పోయి మళ్ళీ వచ్చి సాయంత్రం అది ఇలా పని చెప్తే చాలు నిద్ర వస్తుంది. 2 నిమిషాలు ఆగు, పొద్దున్న లేసి ఏం పని చెప్తారో అని లేటుగా లేసేది, టపటప బాత్రూంలోకి దూరేది. సాయంత్రం వస్తే తొందరగా ఇంటికి వస్తే ఏం పని చెప్తారో అనేది టీవీ ఆన్ చేసుకొని కుర్చీలో ఒక 2 కాళ్ళు పైన వేసుకొని మగరాయిల్లాగా ఆ టీవీలో కుర్చీలో కూర్చునేది, టీవీలో తలకాయ పెట్టేసి. అందరు ప్రాణాలు అట్లా కాదు, పోయి 24 గంటలు పని చేసుకొని వచ్చి తొందరగా తినేసి పడుకోండ్రా అంటే అదిలా మాకి టీవీలో తలకాయ పెట్టడము, పడుకోవడము. నాకు కాళ్ళు నొస్తాను, ఏమన్నా పని చేసి ఏమన్నా అలసిపోయి వచ్చినారంటే నాకు కాళ్ళు నొస్తాన్నాయి, నా వల్ల కాదు. ఇవి మాటలు.